ఇగో ఎంత నరసింహస్వామి గుడి. ఇగో నరసింహస్వామి దేవాలయం రాకవంశరా. నరసింహస్వామి దేవాలయం రాకంచల. ఈ గుడి కొత్త కట్టిన వల్ల అన్ని గురించి మనం కట్టినట్టుగా వెళ్తాం. విగ్రహం స్వామి నరసింహస్వామి కానీ నేను చిన్నట్టు ఈయన నరసింహస్వామి దేవుడు. ఏ ఉగ్ర నరసింహ దిక్కు. ఇక పబ్లిక్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నరసింహస్వామి గుడి పోయారు. నరసింహ జై ఉగ్ర నరసింహ. కిందికి ఉండ కట్టినా ఉండరు, చాలా పెద్ద ఉంటుంది నరసింహస్వామి గుడి ఇక్కడ. జాతర అయితే అంట కదా, ఇదే కదా ఇప్పుడు కాదంట. వస్తాడా పిల్లాడు? పనులు అవుతూ ఉంటాయి ఇట్లా. ఇదంతా లోయ. ఈ లోయ ఇక్కడ కిందికి గుడి 50 చెట్లు ఇట్లా సార్, మొత్తం 50 చెట్లు లోయ. ఇట్లా ఇక్కడ మెయిన్ రోడ్డు అటు. ఈ గుడి కొత్తగా నిర్మిస్తున్నట్టు ఈ గుడి అంతా. ఉన్నారా ఆ దేవుడు అప్పుడు అంతే ఏం చేసినా ఏం అర్థం కాదు మనకు. ఎంత గుడి ఉంటుంది, గుడి ఉంటే మన గుడి తమ్మాలని గుడి పెద్ద ఉన్నాడు. అప్పుడు ఇది కొత్తగా కట్టేసాడు గుడి, పెద్ద గుడి ఇది ఒకప్పుడు. ఇక కోతులు వచ్చారు. యూట్యూబ్ ఇస్తా, 2 పెడతా. యూట్యూబ్ పెడతా, ఎంత యూట్యూబ్ మీరు పోస్తారు ఇలా ఎంత యూట్యూబ్ పెడుతుంది. యూట్యూబ్లో పెడుతుంది. ఇది 2 నిమిషాలు అది, ఇంకా 8 నిమిషాలు కావాలి, 10 నిమిషాలు పెడుతున్నాడు. సో ప్రాంతం రాకంచల కీర్తనం అంటే ఏ పడుతుంది, ఎన్ని అంటున్నాడు. రాకంచల కీర్తన అంటే ఎన్ని అన్నాడు. ఓయ్ పట్టుకో. ఇది మొత్తం చుట్టూ అడవి మధ్యన దేవుడు. అంటే రాకంచల కీర్తన అంటే ఏంటంటే రాకంచల కీర్తన పాటలు ఉంటాయి మొత్తం. ఆ పాటలన్నీ ఇక్కడ పడుతున్నాడు. అప్పుడు ఇక్కడ ఎవరైనా పాటలు నేర్చుకోవాలంటే ఇక్కడ వచ్చి మళ్ళీ అటు విడిగి ఎప్పుడైనా అని ఇట్లా అడ్డం ఉన్నది. రాకంచల కీర్తన అంటే ఇక్కడ పాటలు మంచి ఉండే. ఆ పాట అంటే మన దేశమంతా వాపించినాడు. ఇప్పుడు ఎలివేటి గీత మెట్లో రాఘవేశ్వర గీత అట్లా సాధారణ కాదు. బెంగళూరు, మైసూరు, బొంబాయి, కలకత్తా మొత్తం ఇవి కీర్తనలు అంటే అందరికి బోధిస్తున్నాడు. మంచి పాటలు అన్నాడు ఇక్కడ. మంచి ఎట్లా అంటే తెలుసుగా మీకు, మన వీళ్ళు ఎవరు అఘోరులు అంటే వాళ్ళు ఇక్కడ వస్తున్నాడు. అఘోరులు అంటే వచ్చి ఈ లోపల దొరలు ఉన్నాయట. మాకు దొరలు తెలివి, కానీ గుడి కొత్త కడతారు, లోపల దొరలు ఉన్నాయి. కాబట్టి ఆ దొరల్లో అఘోరులు ఉంటున్నాడు. ఆ అఘోరులు మంచి పాటలు పాడతారు. ఆ పాటలు పాడతారు, మంచిగా పూజలు చేస్తారు. వాళ్ళు అఘోరులు లోపల ఉంటారు. రాఘవేశ్వర ఊరు పక్కన నరసింహస్వామి దేవాలయంలో. అది మాకు తెలియదు. మనం ఈ కొత్తగా నిర్మిస్తూ దేవాలయము ఇక్కడ కాబట్టి ఉంటాం. కాబట్టి ఇట్లా ఇదే దేవాలయం నరసింహస్వామి గుడి. ఈ లోయ మొత్తం పక్కన ప్రతి ఒక్కరు వస్తారు. సంవత్సరానికి ఈడ జాతర అన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం జాతర అయిపోయినాక గుడి కూల్చేసి కొత్త గుడి కట్టిస్తున్నాడు, నిర్మాణం. కాబట్టి గుడి చిన్న అయింది. పబ్లిక్ కూడా బాగాలేరు. అంటే ఇదంతా ఇట్లా మెట్లు ఇట్లా మెట్లు దిగడానికి అని చాలా ప్రాబ్లం ఉన్నాయి. మెట్లు కొంచెం ఎత్తు చాలా వస్తున్నాయి కదా మెట్లు. ఇవి ప్రాబ్లం చాలా ఉంది. కొంచెం లెవెల్ ఉంటే బాగుండే. ఏకదమ్ వేసినాడు మెట్లు.
కొంచెం ఇట్లా ఉండాలి. మొత్తం ఏకదం చిన్న చిన్న పిల్ల పోతే కింద పడతాడు. మెట్లు చాలా ఎత్తున్నాయి. ఇట్లా ఈ మెట్ల దారిలో రావాలి. ఈ కార్ రావాలంటే అటు తిరిగి రావాలంట. ఈ మెట్ల దారి పోతుడు ఆడగుడి ఆడగుడి ఆంజనేయ స్వామి ఫస్ట్ రైట్ ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు రోడ్ పోవాలంటే ఇట్లా వెళ్ళి అడగాలి. మీన మళ్ళీ నల్లపోషమ్మ ఏం కూడా అది ఏమేమి గుడి అవి నల్లపోషమ్మ పండరనాథుడు పండరంగా విట్ల పైన ఉన్నాడు. మొత్తం అడవి ప్రాంతం అంతా. ఈ ఆ ప్రాంతానికి వచ్చి చాలామంది ఎట్లా అంటే అడవి ఇట్లా ఎక్కాలి. అడవి కొత్త కాదు కొత్త గుట్టెకాలంట. ఇది గుట్టలో మొత్తం గుట్టెకాలే. ఇట్లా గుట్టెకాలే. గుట్ట వేసినాక ఇక రాళ్ళు పాత కూడా రాళ్ళు ఉంటాయి. పాత స్తంభాలు అన్నీ లోటు గుడి లోటి కొత్తగా నిర్మిస్తున్నారు ఇక్కడ రకమైన ఎంత ఈ పాత చూపించు. ఈ పాత గుళ్ళు స్తంభాలు అన్నీ ఇన్ని పాత గుళ్ళు. ఇదంతా ఇప్పుడు చిన్న దేవాలయం ఉందా? ఈ చిన్న దేవాలయం ఏం చేస్తుంటే ఇక పండుగ గుడి పాండురంగ గుడి ఇదంతా కర్జల్లా గుడి పాత ఏముందంటే గుడి కొత్త గుడి అండి. మళ్ళా ఇదే గుడి ఫ్రెండ్స్ పండురంగ గుడి. పాండురంగ స్వామి గుడి పాత గుడి. ఇది గుడి కూడా పాండురంగ గుడి విఠలేశ్వరుడు. ఆ గుడి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ ఇక్కడ చూడండి పని అడిప్రాంతం దిశ ఇవన్నీ మనకు కడుతున్నాం. ఇవన్నీ ఇవన్నీ రాజశేఖరి గుడి మళ్ళీ గుడి రాజశేఖర్గా పూజ చేస్తారు. మళ్ళీ గుడి మొత్తం ఎంత గుడి అప్పుడు చేస్తుంది అంత గుడి. ఇప్పుడు ఇది కొత్త గుడి ఇందులో నిర్మాణం. ఎంత గుడి కొత్తది వెళ్తాయి. గుడి అంటే ఆ పాండురంగ స్వామి తెలుసుగా పండ్లపురం అలా ఇక్కడ పాదగులు ఉన్నాడు. ఆ గుడి ఏం చేస్తాడు? ఆ గుడి కులిపేసి కొత్త గుడి కడుస్తున్నాడు. ఇది మన కొత్త గుడి మనం అంతా గుడి పండలపూడి గుడి గుడి ఈ గుడి గుడి వేస్తున్నాడు కడుతున్నాడు. అందుకే పక్కపడి కంప్లీట్ అయ్యారు. మన పండలపూడి పాత గుడి ఉందిగా అది కూలిపేసి పండలపుర గుడి పట్టణనాథుడు అక్కడ పాండురంగ విఠల మాట్లాడుతుంది. పాండురంగ ఆ గుడి ఏమైంది చిన్న ఉంది కాబట్టి
ఇక్కడ కొత్త కనిపిస్తుంది గోపురాలు కనిపిస్తాయి గోపురాలు ఆ కొత్త కనిపించి ఆ దేవుని మళ్ళా ప్రతిష్టాపన చేసి ఈ గుళ్ళ వేసిపెడుతున్నాడు ఈ గుళ్ళ వేసిపెట్టి మళ్ళీ జాతర వస్తున్నాడు గుళ్ళు జాతర చూడండి ఎంజాయ్ 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 అని రాగం చోట కీర్తన వాళ్ళు ఇక్కడ మాట్లాడు రాగం చోట దేవుడి ఇక్కడనే మొత్తం ప్రతి ఒక్క వీడియో ఇటు చూస్తారు ప్రతి ఒక్క పాట రాగం చోట కీర్తనలు భాగవతము మంచి మంచి పాట పడుతున్నాడు ఇక్కడ ఇదంతా ఇప్పుడు పండనాథ ఇక్కడనే అన్నాడు జై పండనాథ గుడి జై నరసింహస్వామి జై